ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. టనల్ లోపల 8 మంది చిక్కుకున్నారు. ఆ 8 మంది ప్రాణాలతో లేదని ఇప్పటికే చాలా ఛానల్స్, చాలా వార్తాపత్రికలు చెప్పేసినాయి. కానీ ఆ 8 మంది మృతదేహాలు ఇంకా దొరకలేదు కాబట్టి గవర్నమెంట్ ఇంకా ఎక్కడా అఫీషియల్గా ప్రకటించలేదు. ఈ 8 మందిని కాపాడడానికి లేదా ఈ 8 మంది మృతదేహాలను బయటికి తీయడానికి గవర్నమెంట్ రాత్రింబగలు తేడా లేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అయితే వీళ్ళని కాపాడడానికి మొదటిసారి TBMను దాటి సహాయక చర్యలు చేయడానికి ముందడిగేసి మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది. దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది. టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే జనాలకు ఎలాంటి యూజ్ ఉంటుంది, ఇవన్నీ మనం కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. టనల్ మొత్తం 13.85 కిలోమీటర్లు ఉంటే శుక్రవారం నాటికి దాదాపు 13.61 కిలోమీటర్ల సహాయక చర్యలు పూర్తయ్యాయి. అయినా కూడా ఈ 8 మంది గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే 9.2 మీటర్ల వెడల్పుతోటున్న టన్నల్ లోపల 5.5 అడుగు ఎత్తులో బురద, మట్టి పేరుకుపోయినట్టు గుర్తించారు. ఎస్ఎల్బిసి టనల్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఎల్బిసి టనల్ వల్ల దాదాపు 4 లక్షల ఎకరాల వరకు నీటి సరఫరా అందుతుంది. అట్లనే ఆ ఏరియాస్లో ఉన్న కొన్ని గ్రామాలకు వాళ్ళకి ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న వాటర్ ఇప్పుడు వాళ్ళకి దొరుకుతుంది. ఆ వాటర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి వాళ్ళకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ దొరకడానికి ఈ టనల్ హెల్ప్ అవుతుంది. ఎస్ఎల్బిసి టనల్ ప్రపంచంలోనే పొడవైన ప్రాజెక్టులలో ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ని 2005లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసింది. తర్వాత కేసీఆర్ దీన్ని 14 కిలోమీటర్ల వరకు తవ్వి హోల్డ్లో పెట్టారు. 14 కిలోమీటర్ల తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇది అక్కడ నుంచి కష్టం అవుతుందని చెప్పి కేసీఆర్ దాన్ని హోల్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చేయడం వల్ల ప్రజలకు ఎంతో కొంత మేలు అవుతుంది. అంటే అక్కడ బీడి భూములన్నిటికీ నీళ్లు సరఫరా అందుతాయి, వాళ్ళకి తాగడానికి కూడా వాటర్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్టార్ట్ చేసింది. దాన్ని స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే అక్కడ ఏదైతే కేసీఆర్ గతంలోనే చెప్పిండో దీని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని, అది నిజంగా కేసీఆర్ చెప్పినట్టే అయ్యింది. ఆ టనల్ పైకప్పు కూలి 8 మంది అందులో చిక్కుకున్నారు. ఇప్పుడు ఇంకా 8 మంది గురించి ఎలాంటి ఆచూకీ లేదు. దాదాపు 13.85 కిలోమీటర్లు ఉన్న ఈ టనల్లో 13.61 కిలోమీటర్ల వరకు సహాయక చర్యలు అయిపోయినాయి. అయినా కూడా వాళ్ళ గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దానికి లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళీ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష. టనల్ గురించి, టనల్ లోపల చిక్కుకున్న 8 మంది గురించి ఇట్లుంటే ఇంకో దిక్కు మంత్రులు చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి? వాళ్ళ కోసం వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళ బంధువులకు ధైర్యం చెప్పడం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం కానీ, ఇవన్నీ కాకుండా వీళ్ళు అక్కడ చేసే పని మొత్తం వేరే ఉంది. అంటే సర్కార్ చేయాల్సింది చేస్తున్నది మొత్తం డిఫరెంట్. పోనీ కూలిపోయింది, ముఖ్యమంత్రి ఆడు చూడడు, కొంతమంది మంత్రులు పోయిన పోతే మంత్రులు ఏం చేయాలి, ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి, తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు, ఒకడేమో చేపల కూర తింటాడు, ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేయు తిందామని వాడు ఒకటి తింటాడు, ఆడ వాడు దాస్తుంటే వీడేమో తింటాడు. ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది. ఇక్కడ ఏం జరగలేదు, ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు వాటర్ నీళ్లు కలిసే వరకు నీళ్లు వాటర్ కలిసి నాయన
ఇగో గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇగో గిసొంటోళ్ళు మంత్రులు. టనల్ లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ త్వరగా తెలవాలని మనం కూడా కోరుకుందాం. మేము చెప్తున్న ఈ విషయాలు ఎవరిని ఉద్దేశించినవైతే కాదు, ఎవరిని సపోర్ట్ చేయడానికి కాదు, ఎవరిని అపోజ్ చేయడానికి కాదు. మా చుట్టూ జరుగుతున్నవి, సమాజంలో జరుగుతున్నవి, మా కళ్ళతో చూసినవి, మా చెవులతో విన్నవి మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాం.